మొత్తానికి టెంపుల్స్ ఆఫ్ ఇండియా అయితే చూసాము, చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఎలా నచ్చింది అనేది కామెంట్స్లో అయితే పెట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5D పిక్చర్స్. ఈ 5D పిక్చర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందని చెప్పేసి అన్నారు. సో మేము పైకి అయితే వెళ్ళాము. ఇంకా పైకి వెళ్ళి చూస్తే మాత్రం ఒక చిన్న షాపింగ్ కూడా ఉందండి. అంటే ఏం లేదు, ఇప్పుడు మన థియేటర్కి వెళ్తే ఎలాగైతే పాప్కార్న్, కూల్ డ్రింక్ అలాగైతే తీసుకుంటాం, ఇక్కడ కూడా అలాగే ఉందండి. సో ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఒక మెజిషియన్ ఉన్నాడు. తను చేసే మ్యాజిక్స్ మాత్రం వీడియో రికార్డింగ్ అయితే చేయలేదు. సో మొత్తానికి ఈ 5D పిక్చర్స్ లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో ఏంటో. లోపల ఒక పెద్ద కథ కూడా ఉందండి. అసలు చూస్తే నిజమైన బోర్డు అని చెప్పేసి అనుకుంటారు. సో అదొక బొమ్మ అనమాట. సో మొత్తానికి ఈ 5D పిక్చర్స్లో కథ ఏంటంటే ఒక రామాయణం అండి. మనకు తెలిసిందే, దశరథ మహారాజు సీతారాముల వారిని వనవాసం చేయమంటారు కదా 14 ఏళ్ళు. సో అక్కడ సీతని రావణాసుడు అపహరించిపోతాడు. సో ఆ తర్వాత ఆంజనేయులు వచ్చి ఆ సీతాదేవిని ఎక్కడుందా అని చెప్పి జాడ తెలుసుకొని వచ్చి రాముల వారికి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, హనుమంతుడు ఎలా పోరాడాడు, ఇవన్నీ ఏంటంటే 5D పిక్చర్స్లో అయితే చూపించారు చక్కగా. మాకైతే బాగా నచ్చింది. ఇంకా 5D ఎఫెక్ట్స్ అయితే ఇంకా చెప్పక్కల్లా అదిరిపోయిందండి. మొత్తానికి అది కూడా ముగించుకొని బయటకు అయితే వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి జెయింట్ స్క్రీన్ అంటాను. ఆ జెయింట్ స్క్రీన్ ఎక్కడుందో తెలియదు కానీ మొత్తానికి జెయింట్ స్క్రీన్ అనగానే మనకి గుర్తొచ్చింది ఏంటంటే ఐమాక్స్ థియేటర్ హైదరాబాద్. సో అలాంటి జెయింట్ స్క్రీన్ ఇక్కడ కూడా ఉందని చెప్పి అయితే అన్నారు. సో అది కూడా ఏంటనేది మనం చూసేద్దాం. మొత్తానికి జెయింట్ స్క్రీన్ దారి అయితే కనుక్కున్నాము. అయితే స్క్రీన్ ఎంత పెద్దగా అయితే ఉందో సీటింగ్ కెపాసిటీ కూడా అంతే పెద్దగా ఉంది. ఇంకా కథ విషయానికి వస్తే బాబావారిని ఫస్ట్ దేవుడిగా ఎవరు గుర్తించారు, షిరిడి ఎలా వెళ్ళారు, ఆ తర్వాత ఆయన మహిమలు ఏంటి, ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ చేసి చూపించారు. మీరు కూడా చూసేయండి. మొత్తానికి షో అయితే అయిపోయిందండి. మాకైతే బాగా నచ్చింది. ఈ సాయిబాబా జీవితాన్ని నిజంగా జెయింట్ స్క్రీన్లో చూస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ అసలు గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. మొత్తానికి అందే మళ్ళీ చెప్తున్నానండి, షిరిడి వస్తే మాత్రం ఈ సాయి తీర్థ్ అనే థీమ్ పార్క్ మాత్రం మిస్ అవ్వద్దు. సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ద్వారకామాయి. ద్వారకామాయి గురించి మనందరికీ తెలిసిందే అండి. బాబావారు ఒక షెట్లో అయితే ఉన్నారు కదా. సో ఆయనే స్వయంగా ద్వారకామాయి అని పేరైతే పెట్టారు. ఇంకా వీళ్ళు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి సో నిజంగా బాబావారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇది కూడా చాలా బాగా నచ్చింది. సో మొత్తానికి ద్వారకామాయి కూడా అయిపోయిందండి. సో మేమైతే బయటకు వచ్చేసాము. సో మాకైతే బాగా నచ్చేసింది. సో మీకు కూడా ఎలా ఉందనేది కామెంట్స్లో అయితే పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి లేజర్ షో అనమాట. లేజర్ షో బయట ఉందని చెప్పి అయితే అన్నారు. సో మనం కూడా బయటకు వెళ్ళిపోయి వీడియో తీసేద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. సో మొత్తానికి లేజర్ షో అయితే అయిపోయిందండి. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో రేపు డే 2 మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం ఎక్స్ప్లోర్ చేసామన్నది నెక్స్ట్ బ్లాగ్లో అయితే కవర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.